మొదలైంది. ఎప్పుడు చెప్పినా 2015 ఏప్రిల్ 27 నాడు నేను రష్యాకు ప్రయాణం చేశాను. గాలి మోటారు టిక్కెట్ మీద రాశాను. ఏందిరా ఏందిర తెలంగాణము ఎలమూగబోయింది జనగానము. ఏందిరా ఏందిర తెలంగాణము యముల పాలవుతుంది మా గానము. పడిలేసే కెరటాల సడియాగనది ఏల పవన సుడిగాలులకు పవలింపు సేవల. ఎవనికి రా మీరు సేవలు చేసింది? ఈ తెలంగాణ కోసం సర్వము దారబోసిన బలిదానాలు 100 మంది, 1200 మంది లెక్క తప్పించారు మీరు. 1400ని అన్ని రోజులు ప్రకటించిన మీరు మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తెల్లారే 1200. కాదు అంత కూడా కదా. గంత దరిద్రమేందిరా మీకు? 1400 మంది మరణాలు ఇక్కడ అమరులు. ఇదే భూమి గిడ కిషన్ రెడ్డి, నిషాన్, అక్కడ వేణుగోపాల్ రెడ్డి, అక్కడ ఊరేసుకున్న ఒక పిల్లగాడు ఒక్కడా, గేటు దగ్గర యాదయ్య. అసలు మరణము అంటే నిజంగా యాదయ్య మరణమే. అసలు ఈ కాలం ఉన్నంత వరకు వాడి మరణం ఈ తెలంగాణను ఎప్పుడు ఏ పాలకునైనా హెచ్చరిస్తూనే ఉంటుంది. శ్రీకాంతచారి యాదయ్య ఒక్కరా ఇద్దరు నాన్న. ఈ వరంగల్లులో అత్యంత వేగం మీద వస్తున్న రైలు బండిని జై తెలంగాణని గుద్దుకుంటే ఎదురుగా ఢీకొట్టి తునాతునకలుగా చినిగిపోయిండు. కంకర రాళ్ళుగా మారిపోయింది. తన రక్తం కంకరంతా నడిచిపోయింది. అలా మరణము ఆ పిలగాడి కంకర ఆ రైలు పట్టాల మీద ఆయన నెత్తరు చిందకపోతే నిన్న మానుకోట రాళ్ళు ఇక్కడికి వలసొచ్చే పాలకుల మీద తిరుగుబాటేటి కాదు ఆ రాళ్ళు. కాబట్టి ఇక్కడ పోరాటంలో ఇక్కడి రక్తములు అయ్యా ఈ మట్టి చెప్తి కదా అమర్చిన మందుపాతరని. మందుపాతర అంటే పాపము మనోళ్ళు చుట్టాలు పరిచమర్చిన పాతర కాదు. ఆ మట్టే స్వామి వివేకానందుడు ప్రపంచం తిరిగి వచ్చినప్పుడు ఈ మట్టిలో పడి పొరుతాడు. అదొకసారి గుర్తు చేస్తున్నా మీకు. ఎందుకంటే యాంటీబయాటిక్ నా నేల, యాంటీబయాటిక్ అంటే నాకున్న రోగాలన్నీ నాకు పట్టిన ఏదన్నా నేపథ్యం ఉంటే పటాపంచలు అయిపోతుందని యాంటీబయాటిక్ నా నేల అంటాడు. కాబట్టి ఈ మట్టికి చాలా వీరత్వం ఉన్నది, ధీరత్వం ఉన్నది, త్యాగం ఉన్నది, అమరత్వం ఉన్నది. ఇక అది తిరగబడితే ఎట్లుంటుందో మొన్న మీరు చూశారు, 10 ఏళ్ల కింద చూశారు, లేకపోతే 69 చూశారు, సాయుధ తెలంగాణ పోరాటం చూశారు. నిన్న కూడా మీ పాలనను కూలదన్నిన నేపథ్యాన్ని కూడా చూసింది కదా ప్రపంచం. అందుకోసం ఇక్కడ